దేశానికి ప్రతీకని పట్టణంలోని హిందూ ముస్లింలు ఎప్పటికీ సోదర భావంతో మెలగాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ నెల 4న పట్టణంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అపోహలు తలెత్తాయన్నారు. అప్పటి నుంచి పట్టణంలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం రాయచోటిలో ఎటువంటి సమస్యలు లేవని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని పేర్కొన్నారు. నేను పోలీస్ వారిని కూడా కోరడం ఒకటే జరిగింది. ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో, ఈ సంఘటనలు కారకులు ఉంటారో వాళ్ళను మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు. ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతగా ఉన్నారు, సమన్వయంతో ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు ఏ వర్గం అయితే ఈరోజు పండగ పర్వదినాలు జరుపుకుంటా ఉందో, ఉపవాసాలు జరుపుకుంటారో వాళ్ళల్లో కూడా 99.99% జనాలు కూడా ఇక్కడ జరిగింది ఎవరో కొందరు వల్లే తప్పక అందరూ దీనికి బాధ్యత కాదని వాళ్ళ నోటి విండే వినబడతా ఉందంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా. నేను ఒకటే కోరుకుంటున్నా, రాయచోట్లో రెండు వర్గాల మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు ఎక్కడికి పోవు, కలిసిమెలిసే ఉంటాం. దీనికి ఇక్కడ లోకల్ శాసనసభ్యునిగా, మంత్రిగా, అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మా పార్టీ తరపున అనుకోండి, అలాగే కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీల తరపున ఒకటే భరోసా ఇస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన సమస్య లేకుండా రాయచోటిని ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులని తెలుస్తుందో వాళ్ళని చట్టపరంగానే పోలీస్ వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళను మాత్రమే శిక్షించవలసిందిగా, వాళ్ళ మాత్రమే కేసులు పెట్టవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే చాలామంది సోదరులు గత 2-3 రోజుల నుంచి అడగడం జరిగింది. 144 సెక్షన్లో ఇప్పుడు రాయచోటు ఉంది కాబట్టి పండగ వాతావరణం కొంచెం